ఇది ఏఎస్ రావు నగర్ సైకెట్ ఆపోజిట్ లో గణేష్ నగర్ ఉంది. దాంట్లో 160 స్క్వేర్ యార్డ్స్ G+2 విత్ పెంట్ హౌస్ ఇండిపెండెంట్ బిల్డింగ్ ఫర్ సేల్. 1,60 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటాయి. మీరు వచ్చినాక చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్ నంబర్ నేను దీంట్లో వేసేస్తానండి. టోటల్గా ఇది ఏఎస్ రావు నగర్ గణేష్ సైకెట్ ఆపోజిట్ లో గణేష్ నగర్ ఉంది. ఆ గణేష్ నగర్ దగ్గర ఇది 160 స్క్వేర్ యార్డ్స్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు మొత్తం టోటల్ రెంట్లో ఇచ్చేస్తే 35,000 to 40,000 రూపీస్ రెంట్ రావచ్చు. దీనికి ఇండిపెండెంట్ హౌస్ అండి. G+2 ప్లస్ పెంట్ హౌస్ ఫర్ సేల్. 1,65 lakhs రూపీస్ చెప్తున్నారు. ఓనర్ నంబరు, డైరెక్ట్ ఓనర్ నంబరు నేను స్క్రీన్లో పెట్టేస్తాను. మీరు మాట్లాడుకోండి. ఇది ఏఎస్ రావు నగర్లో 173 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ G+2 విత్ పెంట్ హౌస్, G+1 విత్ పెంట్ హౌస్ ఉంది. ఇది ఓపెన్ స్పేస్ ఉంది మనకి. ఇక్కడికి మనం పైకి కూడా పోవచ్చు. పైకి కూడా ఇది ఏమో మనకి ऊपर किराएदार भी है ये जगह पे. अभी हम यहाँ पे अंदर जाएंगे. पहले हमारा ग्राउंड फ्लोर का जो 2 BHK है वो पूरा कंप्लीट चेक करेंगे. इसके अंदर ఇది మన డ్రాయింగ్ రూమ్ అండి. మనం లోపల వచ్చినాం ఇప్పుడే. డ్రాయింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం కిచెన్లో వెళ్తాం. ఫస్ట్ కిచెన్ ఆపోజిట్లో ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ టేబుల్, ఇది స్టోరేజ్ మొత్తం మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడేమో పూజా రూమ్ ఉంది. ఇది ఏమో మనకి కిచెన్ నుంచి మళ్ళీ మనం బయట కూడా పోవచ్చు. ఇది మొత్తం ఫర్నిష్ చేయించుకోవచ్చు అండి మీరు. మనం కిచెన్లో చిమ్నీ కూడా ఉంది దీనికి. దీని నుంచి మనం బయట పోవచ్చు. బట్టలు వేసుకోవాలా, బట్టలు ఏదైనా మనం డ్రై చేయడానికి. మనం బయట పోవచ్చు. మళ్ళీ మనం కిచెన్ నుంచి బయట వస్తున్నాము. ఇది డైనింగ్ టేబుల్. మళ్ళీ ఒకటి బెడ్రూమ్ ఉంది. దాని పక్కన కామన్ వాష్రూమ్ ఉంది. దాని ఆపోజిట్లో ఒకటి బెడ్రూమ్ ఉంది. అక్కడ వెళ్తామండి మనం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కింగ్ సైడ్ బెడ్ ఉందండి. మనం కింగ్ సైడ్ బెడ్ వేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది ఇది బెడ్రూము. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. ఒక టేబుల్ ఉంది ఇక్కడ కనబడుతుంది. చాలా పెద్ద టేబుల్. 2 ల్యాప్టాప్స్ పెట్టుకొని మనం పని చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మన వాష్రూమ్ ఇది అండి. వాష్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది, పెద్దగా ఉంది వాష్రూమ్. కొన్ని వాళ్ళు స్నానం చేసినప్పుడు చేయి తలుగుతుంది. దాని గురించి చిన్నగా ఉంటుంది. చాలా మంచిది, పెద్దదండి వాష్రూమ్ ఇది కూడా. మళ్ళీ వాష్రూమ్ నుంచి బయట వచ్చి మనం ఇంకా ఆపోజిట్ ఒకటి బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్లో వెళ్తామండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కామన్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీరు ఏం చెప్పాలో అది చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉందండి. స్టడీ టేబుల్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఏమో మాస్టర్ బెడ్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనం. ఇది మన కంప్యూటర్ టేబుల్ అండి. ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, ఇక్కడ కూర్చుని చదువుకోవచ్చు మంచిగా. ఇది సెమీ ఫర్నిష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి దీనికి. ఇది మన ఏఎస్ రావు నగర్ సైకెట్ ఆపోజిట్లో
ఉన్నాయండి. శంకర్ నగర్ 108 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, 173 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. 1,60 lakhs రూపీస్ చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటాయి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను వేసేస్తాను స్క్రీన్ మీద, మీరు ఫోన్ చేసుకోండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనం పైకి వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్ లోపల 2 కిరాదాలు ఉంటారు, అందుకోసం లోపలికి వెళ్తలేను. మొత్తం ఇది రెంట్ కోసము. మన ఆపోజిట్లో కూడా చాలా మంచిగా పెద్ద రోడ్ ఉంది. KS రావు నగర్ సాకెట్ ఆపోజిట్ శంకర్ నగర్ 173 స్క్వేర్ యార్డ్స్ 1,65 lakhs రూపీస్ చెప్తున్నారండి. కొంచెం జరగండి. ఇది ఓపెన్ స్పేస్ అండి. ఈ పక్కన ఒకటి అపార్ట్మెంట్ ఉన్నాయండి. KS రావు నగర్ సాకెట్ ఆపోజిట్లో శంకర్ నగర్ 173 స్క్వేర్ యార్డ్స్ 1,65 lakhs రూపీస్ చెప్తున్నారు. ఓనర్ నెంబర్ వేసేస్తాను. డైరెక్ట్గా మీరు ఆయనకి కాల్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనం పైన పెంట్ హౌస్ అని చెప్పారు కదా కింద, నేను ఆ పెంట్ హౌస్ దగ్గర వెళ్తున్నామండి. పైకి మనం పైకి వెళ్తున్నామండి. పక్కన అపార్ట్మెంట్స్ అది మొత్తం చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇది ట్యాంకీ మొత్తం ఉంది ఇక్కడ. బోరింగ్ వాటరు, ట్యాప్ వాటరు అన్నీ ఉన్నాయండి. ఇది మన పెంట్ హౌస్ అండి. G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. ఇది G+1 173 స్క్వేర్ యార్డ్స్ అండి. మీరు తీసుకునే తర్వాత మంచిగా కట్టుకోవాలంటే లిఫ్ట్ అది కూడా మంచిగా వేసుకోవచ్చు మీరు. బోరింగ్ ఉంది ఇక్కడ, ట్యాప్ వాటర్ ఉంది. ఇది మొత్తం పెంట్ హౌస్ అండి. పైనది చూపిస్తున్నాను. ఇది KS రావు నగర్ సాకెట్ ఆపోజిట్ అండి. ఇది మొత్తం మన చుట్టుపక్కన మన మన హౌస్ వెనకాల అపార్ట్మెంట్స్ అండి. ఇది మొత్తం ఇక్కడ కూడా ఒక రోడ్ ఉంది మనకి. 2 side రోడ్ దొరుకుతుందండి. ఆ సైడ్ కూడా నుంచి రావచ్చు మనం, మళ్ళీ ఈ సైడ్ కూడా నుంచి రావచ్చు మనం.